తెలంగాణ రాష్ట్రంలో యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి సున్నా నాగేశ్వరరావు విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం పాల్గొన్నారు. రైతులు సాగు చేసిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం సరిపడా యూరియాను సరఫరా చేయకపోవడంతో రైతాంగం తీవ్ర నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వరి పంట సాగు చేసి నెల రోజులు గడుస్తున్న యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో యూరియా కొరతతోటి ప్రజలు ముఖ్యంగా రైతాంగం బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య రైతులు నలిగిపోతా ఉన్నారు. సకాలంలో యూరియా అందకపోవడం వల్ల రైతులు పంట నష్టపోవడమే కాకుండా చాలా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. రోజుల తరబడి యూరియా బస్తా కోసం పనులు మొత్తం వదిలిపెట్టుకొని ఎరువుల దుకాణాల ముందు, సొసైటీల ముందు రైతులు గంటల కొద్ది, రోజుల కొద్ది కాలయాపన చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది. కేంద్రం కారణం అని చెప్పి రాష్ట్రం ఉంటుంది, రాష్ట్రం కారణం కేంద్రం చెప్తా ఉంది. కానీ మొత్తం రైతు మాత్రం బాగా నష్టపోతా ఉన్నాడు. దీంట్లో ప్రధానంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వమే ఈ రైతులు నష్టపోవడానికి ప్రధాన కారణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే డిమాండ్ తగినట్టుగా యూరియాను ఉత్పత్తి చేయడంలో కానీ సప్లై చేయడం కానీ కేంద్రం వైఫల్యం చెందింది. 50,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉంటే ఇప్పటిదాకా 30,000 రూపాయలు ఇచ్చారు. రామగుండం నుంచి మనకి సప్లై చేయొచ్చు. ఇక్కడ ఉత్పత్తి అంటే 40% మన దగ్గరికి పంపుతా ఉన్నారు, మిగతాది బయటికి పంపిస్తా ఉన్నారు. 2 కారణాలు. ఒకటి, బీజేపీ యూరియాకి ఇచ్చేటువంటి సబ్సిడీని తగ్గించుకోవడం కోసం కూడా చాలా కాలంగా ప్రయత్నం చేస్తా ఉంది. గత బడ్జెట్ లోనే 10,000 కోట్ల రూపాయలు యూరియా మీద సబ్సిడీని తగ్గించింది. రెండోది, ఇప్పుడు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించడం అనే పేరుతోటి రైతుల్ని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ కొరత సృష్టించడం ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. రైతులు మన పంటలు గాని, మన భూసార భూములు గాని, రైతులు గాని పూర్తిగా రసాయనిక ఎరువులపై ఆధారపడడానికి అలవాటు పడి ఉన్నారు. ఒకేసారి మాత్రం సాధ్యం కాదు. ఆర్గానిక్ పంటలు పండించమంటున్నారు. ఆర్గానిక్ పంటలు పండించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ప్రొడక్షన్ తగ్గుతుంది, రైతు గిట్టుబాటు కావడం లేదు. అలాంటి దానికి